రావు గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ముందుగా వైసీపీ అధికార ప్రతినిధి రేకటి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, నా వాయిస్ వినబడుతుందా? మీ వాయిస్ లక్ష్మణరావు గారు. రైట్ లక్ష్మణరావు గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మీ దగ్గర వాయిస్ వినబడతలేదు. లక్ష్మణరావు గారు, నా వాయిస్ వినబడుతుందా? ఎస్ లక్ష్మణరావు గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో నేను. మీ వాయిస్ వినబడతలేదు. మనం ఇప్పుడు మనతోటి అక్షర్ సత్యం గారు ఉన్నారు ఫోన్ ద్వారా అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. తర్వాత మిగతా వారితో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, వంగవీటి కుటుంబ సభ్యుల్లో నుంచి ఇప్పటికీ మనకు తెలుసు వంగవీటి మోహన్ రంగ గారు ఏంటి అలా జరిగింది, ఆయన రాజకీయ ప్రవేశం కానీ ఆ తర్వాత పరిణామాలని అందరికీ తెలుసు. ఆ తర్వాత వంగవీటి రాధాకృష్ణ, ఆ తర్వాత రాధాకృష్ణ గారి తర్వాత మరి వాళ్ళ పెదనాన్న కొడుకుల్లో ఉన్నారు నరేంద్ర గారు అని చాలామంది ఉన్నారు. ఇప్పుడు సోయానా కూతురు ఎవరైతే ఆశా కిరణ్ ఉన్నారో ఆమె పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో నిన్న రంగా గారి వర్ధంతి సందర్భంగా నిన్న ఆశా కిరణ్ గారు చేసిన వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి, ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఏ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే ఏం చెప్తారు మీరు? సార్ ముందుగా వంగవీటి ఆశా కిరణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన లేదా ఒక ప్రత్యేక పార్టీ పెట్టినా లేదా ఉన్న పార్టీలో కలిసిన అందరూ ఆహ్వానం పలకాలి తప్ప, ఎందుకంటే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది రాజకీయాల్లో ప్రవేశించే హక్కు. అందున తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక చరిత్ర సృష్టించిన, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించిన ఆంధ్ర బిబ్బులి రంగా గారి అమ్మాయికి మరింత హక్కు ఉందండి. అందులో కాదనే వాళ్ళు ఎవరు లేరు, కాదని కోర్టు కూడా. అయితే ఆమె ఏమన్నారంటే, నిన్న సభ ముందుగా నిన్న సభలో కూడా పదే పదే చెప్పేది, రంగా గారి ఆశయాలు సాధన కోసమే నేను వస్తున్నాను, రాజకీయాల్లోకి వస్తాను, ఈ సభ పెట్టడానికి కూడా రంగా గారి ఆశయాల సాధన కోసమే అంటున్నారు. రైట్. రంగా గారికి అసలు నిన్న చేసింది ఏంటంటే, రంగా గారి ఆశయ సాధన ఏంటి? కాపుల కోసం. ఆయన రంగా గారు ఏనాడు కాపుల కోసం పోరాడలేదండి, కాపుల కోసమే పోరాడలేదు. రంగా గారు పోరాడింది తాడిత పీడిత బాధిత వర్గాల కోసం పోరాడారు. అయితే ఆ రోజున్న రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో కొంచెం కాపు ముఖ్యమైన కాపు నష్టం జరుగుతుంది. ఇప్పుడు వాయిస్ వినబడుతుంది, ఇస్తాను. రైట్, మీరు కంటిన్యూ చేయండి. రంగా గారిని కాపు నాయకులు, కాపు సంఘాలు, కాపులు వాడుకుని దాన్ని రంగా గారి యొక్క వ్యక్తిగతమైన అదే తాడిత పీడిత బాధిత వర్గాల కోసం చేసే రంగా పోరాటాన్ని కాపు నాడుగా మార్చి రంగా గారికి కాపు ముద్రేసి రంగా గారి యొక్క నిష్కల్మషమైన లేదా జీవితం మీద కాపు ముద్రేశారు. ఎవరేశారు? అది జరిగిపోయిన చరిత్ర. అక్షర్ సత్యం గారు ఎవరేశారంటారు? కాపునాడులు చేసుకోమని ఎవరు చెప్పారు? ఎవరేశారంటారు? ఇప్పుడు అది పెద్ద చరిత్ర అండి. ఆ రోజు ముద్రగాడ పద్మనాభం గారు అయితేనే, మిరియాల వెంకట్రావు గారు అయితేనే, ఆకుల శివనాయుడు గారు అయితేనే, పిల్ల వెంకటేశ్వరరావు గారు అయితేనే, ఆ రోజున్న నాయకులందరూ కూడా రంగా గారికి కాపు ముద్రేసి రంగానాడిని కాపు ముద్రగా కాపు నాయకుడిగా చేసి కాపు సమస్య చిత్రీకరించారు. అది కాపుల సమస్య కాదు, తాడిత పీడిత బాధిత వర్గాలకి, అగ్రవర్ణాలకు చెందిన కొన్ని పార్టీలకి చెందిన పోరాటం అది. కానీ కాపులకి మిగిలినది అప్పుడున్న తెలుగుదేశం పార్టీకి పోరాటం కింద మార్చేశారు. రైట్ రైట్. అది ఆ రోజు గత చరిత్ర. నిన్న చూసుకుంటే అయితే నిన్నటి మీటింగ్, కాపునాటి మీటింగ్ రంగానాటి కింద బాగానే పెట్టారు, బాగానే ఉందనుకున్నాం. అయితే మేము మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నా ప్రతి పదవులో కాపు 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 అని వాడారు. మధ్యలో మళ్ళీ రంగా గారు కాపుల కోసమే పోరాడలేదు, తాడిత పీడిత బాధిత వర్గాల కోసమే పోరాడారు అన్నారు. మరి తాడిత పీడిత బాధిత వర్గాల కోసమే పోరాడితే కాపు 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 అనే ముద్ర ఎందుకు అనే పదాలు ఎందుకు ఉచ్చరించారు ప్రతి ఒక్కలోనే? అంటే రంగా గారికి కాపులకి అంటగలిగేసి అంబేద్కర్ గారి దళిత నాయకుడు లాగా ముద్రేసేసేటప్పుడు ఒక రాజశేఖర రెడ్డి గారి విగ్రహ స్థాపన ఎక్కడన్నా రాజశేఖర రెడ్డి నాయకుడని ఎక్కడన్నా అంటారా అండి? లేదా చంద్రబాబు నాయుడు గారి కానీ లేదా ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఏదైనా ఉన్నప్పుడు కమ్మనాయకుడు అంటారా? కానీ ఇక్కడ ఎందుకు కాపు కాపు అంటే రంగా గారికి కాపులు ముడేసేసి, ఈ కాపులకి రంగాకి ముడేసేసి ఈ కాపుల్ని సమాజంలో ఎదగకుండా చేయడం కోసం, అనగాని వర్గాలకు ఒక రాజకీయ ఆశయం లేకుండా చేయడం కోసం లేదా ఆశ్రమం లేకుండా చేయడం కోసం ఒక
ఒక ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని అనుమానం కలుగుతుంది నాకు. అంటే ఇక్కడ ఇంకొకటి, మీరు చెప్పిన దానిలో తెలివిగా ఉంటే, మరి నిజంగా మీరు చెప్పిన దానిలో ఉంటే ఎందుకు ఇలాంటి కాపునాడులు నిర్వర్తిస్తున్నారంటే, ఈ నిర్వర్తించే వాళ్ళు ఎవరన్నా కనుసనల్లో ఇలా నిర్వర్తిస్తున్నారని మీరు అంటారా? సార్ ఇప్పుడు ఇప్పుడు మిగిలిన కులాలకి, అది దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, కాపులు కావచ్చు, ఎక్కువగా కాపులు కొంత మిగిలిన కులాలతో కింద కులాలతో కంపేర్ చేస్తే కాపులు కొంత రాజకీయ చైతన్యం ఉన్నవాళ్ళు కాబట్టి, ఆ రాజకీయ ఆశ ఎక్కువ ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు ఎక్కువ పెడుతుంటారు. ప్రతి ఒక్కడు నాయకుడే అవ్వాలి. మీరు చూడండి, ప్రతి ఒక్కడు కాపు సంఘం జేఏసీ అంటాడు. ప్రతి ఒక్కరికి ఒక జేఏసీ, ఊరికి ఒక సంఘం, ఇంటికి ఒక సంఘం, సోషల్ మీడియాలో చూస్తే ప్రతిదీ సంఘమే. వీళ్ళందరూ కూడా ఎవరి నాయకత్వం వాళ్ళకి ఎదిగేయాలని, నేను ఒక నాయకుడి కింద ఇది గుర్తించాలి, నేను ఒక 1,00,000 మంది కాపులు చూపించి నాకు ఏ రాజకీయ పార్టీ అయినా చైర్మన్ పదవి ఇవ్వకపోతుంది, ఎమ్మెల్యే పదవి ఇవ్వకపోతుంది ఆశతోటి చేస్తున్నారు తప్పించి ఇదన్నీ కూడా మన కులాల ఐక్యతను నాశనం చేయడానికి, మన కులాలను నాశనం చేయడానికి అనే ఆలోచన ఎవరికి రావట్లేదండి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ చెప్పండి. రంగా గారు అమ్మాయి నేను ఎందుకు అభిమానిస్తాను, ఎందుకంటే రంగా గారిని అందరిలాగే నేను